హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వీడియోలో అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూసేద్దామండి. ఫస్ట్ అయితే పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, అలానే మిరియాల పొడి కొద్దిగా వేసేసి స్పూన్తో ఇలా స్లోగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. పసుపు అయితే వేయట్లేదు, ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ రెసిపీ కాబట్టి ఎల్లో కలర్లో వచ్చేస్తుందండి. కారం కూడా తక్కువే వేసుకోవాలి ఇందులో. మంచిగా కలిపేసి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఈ ఉప్పు కారం పట్టించిన పన్నీర్ పీసెస్ని అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదండి, కొద్దిగా నార్మల్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి కావాల్సిన బాస్మతి రైస్ అయితే ఉడికించి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే పన్నీర్ పీసెస్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా వెల్లుల్లి ఇంకా కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీస్ ఇంకా క్యాబేజ్, క్యారెట్ వేసాను. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ ఇంకా ఫ్రై బీన్స్ ఉంటాయి కదంటే అవి కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత ఏం పెట్టనవసరం లేదండి, మరీ సాఫ్ట్గా అయిపోతే బాగోదు. కలిపేసి ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తున్నానండి. ఇక్కడ నేను ఇదైతే ఇండియన్ టచ్తోనే చేస్తున్నాను. మీకు చైనీస్ టచ్ కావాలనుకుంటే మీరు సాసెస్ అన్నీ వేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ అయితే ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసి స్లోగా మిక్స్ చేసుకోవాలి. చేసేసి మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసేయాలి. వేసేసి అంతగా ఈవెన్గా అయ్యేంత వరకు కలిపేసేసుకోవాలి. మనం వేసిన వెజిటేబుల్స్, రైసు ఇవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. అలానే ఇందులో కూడా కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో సోయా సాస్ ఇంకా టొమాటో కెచప్, చిల్లీ సాస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. దానివల్ల చైనీస్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి ఫైనల్గా. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్లో అయితే ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పన్నీర్ ఉంటే వేసుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. టేస్ట్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.